హరే కృష్ణ. ఇస్కాన్ నెల్లూరు అధ్యక్షతలో అహోబిలం కూడా అది డెవలప్ చేయబడుతుంది. అహోబిలం అతి ప్రాచీనమైనటువంటి హిందువులకి వైష్ణవులకి అంత ముఖ్యమైనటువంటి క్షేత్రం అది. ఇంతకుముందు అధిక సంఖ్యలో యాత్రికులు వచ్చేవాళ్ళు. అనేది ప్రకృతి పరిసరాల్లో ఈ నవనరసింహ క్షేత్రం మెల్లిగా కాలం మారుతూ ఉంటే జనాల్లో భక్తి భావాలు సన్నగిల్లి మెల్లిగా భక్తుల సంఖ్య తగ్గుతుంది. కానీ క్షేత్ర మహిమ అనేది ఉంటుంది. ప్లస్ నరసింహస్వామి లోపల మనకు లేటువంటి రాక్షసత్వం, బయట పెరుగుతున్నటువంటి ఈ రాక్షసత్వం, ఇవన్నీ కూడా తగ్గాలంటే నరసింహస్వామి ఆరాధన చాలా ముఖ్యం. ఈ చంద్రకేతు దాస్ లోకేశ్వరి వాళ్ళ సొంత భూమిలో ఒక 10 ఎకరాలు ఇస్కాన్కి వాళ్ళు డెవలప్ చేయడానికి ఇచ్చారు. ఇది చాలా మంచి డెసిషన్. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే కూడా తాత్కాలికమైన మందిరం, గెస్ట్ హౌస్, వాళ్ళకు ఉండేటువంటి మిగతా స్థలంలో గోశాల, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. ఈ అహోబిలం దానికి పూర్వ వైభవం ఇస్కాన్ ఒక నెట్వర్క్ ఉంది ప్రపంచం అంతా. ఈ విధంగా అహోబిలంలో చక్కటి ఇస్కాన్ ప్రాజెక్ట్ డెవలప్ అయినట్లయితే అహోబిలం ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఆ క్షేత్ర మార్గం అనేది ప్రపంచం అంతా కూడా తెలియడం ప్రారంభమవుతుంది. ప్లస్ అహోబిలంలో ఇటువంటి మంచి ప్రాజెక్ట్ ఉంటే చంద్రకేశు దాస్ అంటూ ఉంటుంది, ఉండడానికి చక్కటి ఏర్పాటు, తినడానికి ఏర్పాటు, చక్కటి కార్యక్రమాలు జరుగుతుంటే ఈ రోజుల్లో చాలా అవసరం. హిందువులు మళ్ళీ వాళ్ళ ధర్మాన్ని ప్రతి వారికి గౌరవం, గర్వం కలగాలంటే ఈ భగవద్గీత, భాగవతం ఒక వ్యవహారిక పద్ధతిలో చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఈ భగవన్నామ సంకీర్తన ద్వారా తీవ్రంగా ఇస్కాన్ చక్కగా అహోబిలం వెళ్ళే దారిలోనే ఈ 10 ఎకరాల రోడ్డు మీదకి ఉంటుంది. సో అక్కడ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చక్కటి ప్రాజెక్టు. దానివల్ల ఈ మానవ సమాజంలో కేవలం డబ్బులే ప్రధానం కాదు, లేదా ఈ సంసార జీవితమే శాశ్వతం కాదు. కానీ మానవ జీవితాన్ని ఉపయోగించుకుని ఎలా మనం నిజమైనటువంటి ఆనందం, మన పరోపకార భావం, అటు భగవత్ ప్రేమ, ఇంకా మన సనాతన ధర్మంలో మనందరి యొక్క లక్ష్యం ఏ విధంగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఇది భక్తి ద్వారా ఇవన్నీ కూడా సులభంగా సాధించలేదు. అహోబిలం ఇలాంటి ప్రసిద్ధ క్షేత్రంలో ఇస్కాన్ ప్రాజెక్ట్ వచ్చినట్లయితే చక్కగా ప్రజల ప్రచారం జరుగుతుంది. ఆ క్షేత్రంలో కూర్చొని భజన చేయడం, అక్కడ ఉండి మనం భాగవతం, ఈ భగవద్గీత ఇట్లాంటి అధ్యయనం చేయడం, అక్కడ ఒక శక్తి బయటకు వస్తుంది. కాబట్టి ఇది ఇస్కాన్ మన ఆంధ్రులు, హిందువులందరూ, మన దేశం కూడా గర్వించే విధంగా అక్కడ చక్కటి ప్రాజెక్ట్ వస్తుంది. మనము సమాజానికి నిజమైనటువంటి సేవ చేసి మాట్లాడుతాం. అన్నదానం అంటారు, వస్త్రదానం, ఈ రకంగా. కానీ నిజంగా మనం మానవులకి ఇవ్వాల్సినటువంటి సంస్కృతి, సభ్యత, మనిషి ఏ దిశలో ఈ రోజుల్లో ప్రభుత్వ పరంగా కానీ విద్యాలయాల్లో కానీ లోపించడం వల్ల
హిందువులంతా కూడా ఎంతో అశాంతితో ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఈ అహోబిలంలో నరసింహస్వామి ప్రసన్నత కోసం మన వైష్ణవ గురు పరంపర ప్రసన్నత కోసం మంచి సంకల్పంతో పనిచేసినట్లయితే పరిచి ప్రాసెసింగ్ చేసి భక్తులకు మనమే ఇక్కడ విక్రయించడం జరుగుతుంది ఇంతవరకు. సో ఈ విధంగా ఇక్కడ ప్రచారాన్ని మేము ఇక ఆధ్యాత్మికమైన ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రచారాన్ని మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఎంతో మంది భక్తులకు సేవ దొరుకుతుంది. అదేవిధంగా గోమాతను మనం రక్షించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ పద్ధతి ద్వారా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మనం ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు ఒక 50 గోవులు ఉన్నాయి. అదేవిధంగా అన్ని ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి తోటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో
ఈ విధంగా చేయడం వల్ల ఒక మన ప్రాజెక్టును సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క ప్రాజెక్టును ఏ విధంగా తనగా తాను పోషించడానికి అంటే భవిష్యత్తులో మన మందిరానికి కానీ ఆవులకు కానీ భక్తులకు కానీ సో ఈ ఏదైతే మనం సహజ పద్ధతిలో పండిస్తున్నామో దీని ద్వారా మందిరాన్ని ఒక నడిపేదానికి అంటే మందిరాన్ని మనం ఫ్యూచర్ లో కూడా మందిరాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపేదానికి అని చెప్పేసి మేము ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ని చేయాలని చెప్పేసి ఉద్దేశం తలంచి ఇక్కడ మనం ప్రారంభించాము. సో అహోబిలము పుణ్యక్షేత్రం ఇది స్వయంగా భగవంతుడు నరసింహస్వామి ఇక్కడ అవతరించిన ప్లేస్ ఇది ప్రదేశం. ఇక్కడ నవనరసింహ క్షేత్రం అని చెప్పి 9 మంది నరసింహస్వాములు ఇక్కడ అవతరించారు. సో ఇక్కడికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి నరసింహస్వామి దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు. ఇక వైష్ణవులందరూ కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ దర్శనం కోసం వస్తుంటారు. ఇక వైష్ణవులకు అందరికీ కూడా మనం సేవ చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మేము దీన్ని ఇక్కడ ఎవరైతే ఇక్కడ భగవంతుని సేవ కోసమో భగవంతుని దర్శనం కోసం ఎవరైతే వైష్ణవులందరూ ఇక్కడికి వస్తారో వాళ్ళకు ప్రసాదం అయితేనేమి యొక్క ఉండేదానికి వసతులు అయితేనేమి వాళ్ళ యొక్క ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లేదానికి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో మేము దాని యొక్క ప్రణాళికను చేసి తద్వారా వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవంతుని దర్శనం చేసుకొని ఆనందంగా భగవంతుని దర్శించి వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ హృదయంలో పెట్టుకొని తీసుకెళ్లేటట్టు కూడా వాళ్ళకు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఇస్కాన్ అహోబిలం తరఫున వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు కొన్ని గదుల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. ఇక ప్రాజెక్ట్ లో కూడా డార్మెటరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో 2-3 నెలల్లో అందుబాటులోకి కొంత శాతం అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని మనం అందరికీ తెలియజేసి భక్తులు ఎవరైతే అహోబిలం దర్శనానికి వస్తారో వాళ్ళకందరికి కూడా మంచి ప్రసాదం, తర్వాత వాళ్ళకు ఉండేదానికి వసతులు, దర్శనం చేసుకోవాలన్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకురావడము, వాళ్ళకి అన్ని ఇక చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ కూడా వాళ్ళకందరికి కూడా దర్శించి చూపించి మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు తిరిగిపోయేంత వరకు ఇస్కాన్ అహోబిలం వాళ్ళకందరికీ కూడా సేవలు చేసేదానికి సిద్ధమవుతుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. సో ఇక్కడ ఇస్కాన్ అహోబిలానికి ప్రస్తుతం 5 ఎకరాలు స్థలాన్ని మేము కేటాయించాము. మిగతా 5 ఎకరాలు కూడా ఒక సైడ్ రెడీగా ఉంది. ఒక 5 ఎకరాల్లో ఇస్కాన్ యొక్క మందిరాన్ని అక్కడ నిర్మించాలని భగవంతుని కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా అక్కడ ప్రజలకు భక్తులకు అందరికీ తెలియపరిచేటట్టు 5 ఎకరాల్లో సుందరమైన మందిరము, అదేవిధంగా కృష్ణుడి లీలకు సంబంధించినవన్నీ కూడా ఆ చుట్టుపక్కలంతా కూడా మందిరం చుట్టుపక్కలంతా కూడా ప్రదర్శించడానికి అంతా మేము ప్రణాళికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక 5 ఎకరాల్లో ప్రభుపాదుల వారి యొక్క థీమ్ పార్క్, ప్రభుపాదుల వారి యొక్క థీమ్ పార్క్ అంటే ప్రభుపాదుల వారు ఏ విధంగా ప్రచారం చేశారు, ఆయన ఎలా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, ఇస్కాన్ ఏ విధంగా స్థాపించారు, ఆయన ఎలా ఈ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు, ఇంతమంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు ఈ విధంగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకునేదానికి కారకులైనటువంటి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఒక థీమ్ పార్క్ మాదిరి చేసి ఒక ప్రదేశంలో ఆ స్థలాన్ని కేటాయించి అక్కడ ప్రభుపాదుల వారి యొక్క లీలన్నీ కూడా ప్రదర్శించాలని చెప్పేసి ఒక ప్రణాళిక చేస్తున్నాం. అదేవిధంగా న్యాచురల్ గా కొన్ని గదులు సదుపాయాలను నిర్మించి ప్రకృతి సిద్ధంగా ఎలా ఏ విధంగా అయితే మనం జీవిస్తామో ఆ విధంగా కొన్ని ఇక్కడ గదులను కూడా నిర్మించి ఎవరైతే మన భక్తులు కానీ బయట నుంచి వచ్చేళ్ళు కానీ ఇక ఇస్కాన్ లో కొన్ని రోజులు ఇక్కడ మేము నివసించాలి, ఇక్కడ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మేము అలవరుచుకోవాలి, మేము కూడా ఇక్కడ మంగళారతికి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ అయ్యి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మేము మా జీవితాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి
ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి వసతులతో ఇక్కడ ఏర్పాట్లు చేసేదానికి ఈ ప్రదేశాన్ని ఒక 5 ఎకరాల్లో మేము కేటాయించాము. అదేవిధంగా ఎవరైతే పిలిగ్రిమ్స్ ఎవరైతే విజిట్ చేస్తారో అహోబిలానికి దర్శనం కోసము బయట ప్రదేశాల నుంచి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రదేశాన్ని దర్శించినప్పుడు ప్రభుపాల వారి యొక్క జీవితం గురించి, ఇక కృష్ణుడి యొక్క జీవితం గురించి, చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి, కృష్ణుని యొక్క లీలల గురించి తెలియజేయడానికి కొన్ని ఏర్పాట్లన్నీ కూడా మేము ఇక్కడ ప్రదర్శించాలని చెప్పి ప్రదర్శన కోసం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఇక అహోబిలంలో ఇక చైతన్య మహాప్రభు ఇక సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం ఆయన యొక్క పర్యటించినప్పుడు అహోబిల యొక్క పుణ్యక్షేత్రాన్ని ఆయన దర్శించాడు. ఎక్కడైతే చైతన్య మహాప్రభు ఆయన పాదాలు ఎక్కడైతే పెట్టాడో, ఎక్కడైతే పుణ్యక్షేత్రం దర్శించారో అక్కడంతా కూడా చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను మనం ప్రతిష్ఠించాలని చెప్పేసి హోలీనెస్ జయప్రతాప్ స్వామి గురు మహారాజ్ యొక్క ఆయన యొక్క సంకల్పం కోరిక మేరకు ఇక్కడ 30 సంవత్సరాల కిందట గురు మహారాజు గారు జయప్రతాప్ స్వామి గురు మహారాజు గారు ఇక్కడ పాదాలను ప్రతిష్ఠించారు. అవి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళిపోయినాయి. ఒక భక్తులు ఎక్కడ దర్శించడానికి అక్కడ వీలు లేదు. సో అక్కడ ఎవరు కూడా పబ్లిక్ కూడా వెళ్ళేదానికి కూడా వీలు లేదు. అది ఒక సపరేట్ గా ప్రైవేట్ ప్లేస్ లో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ఒక మెయిన్ ప్రదేశంలో రోడ్డుకు పక్కన ఒక భక్తులు అందరికీ దర్శనాన్ని చైతన్య మహాప్రభు యొక్క పాదాలు అందరూ సులభంగా దర్శించుకునేటట్లు ఒక సుందరమైన మండపాన్ని అక్కడ నిర్మించి, అదేవిధంగా ఆ మండపం చుట్టూ కూడా చైతన్య మహాప్రభు యొక్క లీలకు సంబంధించినటువంటి కూడా ఆ లీలకు సంబంధించిన యొక్క రూపాలన్నీ కూడా అక్కడ ప్రదర్శించాలంటే మ్యూజియం మాదిరి చైతన్య మహాప్రభు యొక్క లీలను ఒక మ్యూజియం మాదిరి తయారు చేసి ఎక్కడైతే మనం పాదాలు ఎక్కడైతే అక్కడ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో చైతన్య మహాప్రభు లీలకు సంబంధించిన మ్యూజియాన్ని కూడా అక్కడ చేసేదానికి ప్రణాళికలు చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అక్కడ. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలిసేదానికి మంచి అవకాశం అది. అందరూ పోయే దారిలో అంటే ప్రతి ఒక్కరికి ఆ ప్రదేశం నుంచే అహోబిలానికి దర్శనానికి పోవాలి కాబట్టి సో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క లీల గురించి తెలుసుకోవడం, చైతన్య మహాప్రభు యొక్క అవతార ఉద్దేశం గురించి తెలుసుకోవడం, చైతన్య మహాప్రభు యొక్క ఏ విధంగా ఆయన ప్రచారం చేసిన ఒక కృష్ణుడే స్వయంగా భక్తుడి రూపంలో వచ్చి ఏ విధంగా ప్రచారం చేశాడు, భక్తుడు ఎలా ఉండాలి అని ఆయన కృష్ణుడే స్వయంగా భక్తుడుగా చూపించాడు కాబట్టి ఆ విధమైన ఆ లీలలన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క వైభవాన్ని ఆయన యొక్క లీలలన్నీ కూడా తెలుసుకునేదానికి మంచి అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ఆ ప్రదేశంలో చైతన్య మహాప్రభు యొక్క లీలలను పెట్టడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా గౌరంగ ప్రదేశం అంటే గౌరంగ మహాప్రభు యొక్క ప్లేస్ అది ప్రదేశంగా మేము దాన్ని నామకరణం చేసి అక్కడ చేసేదానికి సిద్ధపడుతున్నాము. అదేవిధంగా ఇక్కడ అహోబిలానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మన ఇస్కాన్ ప్రజెంట్ ఇక్కడ ఉండే మందిరం ఒక మేక్ షిఫ్ట్ అంటే చిన్న టెంపుల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మన ప్రచార కార్యక్రమాలన్నీ కూడా మేము ఇప్పుడు చేస్తున్నాము. పల్లెలకు వెళ్ళి విలేజ్లకు వెళ్ళి ఇక నామ సంకీర్తన చేయడం, ఒక హరినామాన్ని ప్రజలందరికీ ఒక వారం నామాన్ని జపించడం, తద్వారా ప్రసాదాన్ని కూడా అందరికీ వితరణ చేయడము, భగవద్గీతను భాగవతాన్ని అక్కడ ప్రచారం చేసి విలేజ్ అంత పల్లెటూర్లలో కూడా మనం యొక్క కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసేదానికి ఈ మందిరం నుంచి మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏదైతే జన్మాష్టమి, శ్రీరామనవమి, అదేవిధంగా ఇక గౌర పూర్ణిమ ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా ఇక్కడికి సమూహరించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాల యొక్క భగవంతుని యొక్క లీలల్లో ఈ భగవంతుని యొక్క కార్యక్రమాల్లో మేము సో ఇక్కడ అహోబిలంకి 5 కిలోమీటర్ల దగ్గర 50 ఎకరాల విస్తీర్ణంలో మనం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని మనం
ఇక్కడ సాగు చేస్తున్నాము. గత 7-8 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి ఒక మంచి ఫలితాన్ని కూడా మేము తీసాము. దీని ద్వారా కొంతమంది రైతులు కూడా ఏదైతే మేము చేస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా మంచి పద్ధతిలో అంటే ప్రజెంట్ ఉండే విధానంలో ఇక రసాయనిక ఎరువుల ద్వారా పండించడం వల్ల రైతుకు ఆరోగ్యమే కాదు, డబ్బులు పోతున్నాయి, అదేవిధంగా ఆరోగ్యాలు కూడా పోతున్నాయి. వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ డబ్బులతో పాటు ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్నాయి. సో ఆ విషయాన్ని అందరికీ తెలుసు, కానీ వేరే మార్గం లేక ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనే మార్గాన్ని తెలియక కొంతమంది ఈ దెబ్బగా వేరే మార్గం లేదనుకుని నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా చేసేదానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మేము ఇక్కడ 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాము. మా దగ్గర ఇంతవరకు మామిడి చెట్లు ఉన్నాయి, తర్వాత బత్తాయి ఉంది, తర్వాత సీతాఫలం ఉంది, అదేవిధంగా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాము. అదేవిధంగా సహజమైన పద్ధతిలో చెరుకును పండించి తద్వారా వచ్చే రసాన్ని సహజంగానే బెల్లాన్ని అంటే జాగరిని తయారు చేసి ఆ జాగరి తయారు చేసే విధానం కూడా పూర్వ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారో ఎలాంటి మిశ్రమాలు రసాయనిక మిశ్రమాలు కలపకుండా పూర్తిగా సహజమైన పద్ధతిలో బెల్లాన్ని తయారు చేయడం జరిగింది. గత 6-7 సంవత్సరాల నుంచి మేము బెల్లాన్ని విక్రయిస్తున్నాము, మేము కూడా తీసుకుంటున్నాము. అందరూ కూడా ఇది చాలా అద్భుతమైన టేస్ట్ ఉంది, చాలా టేస్ట్ అంటే రుచి ఏ విధంగా చూసినా కూడా మామూలు బెల్లంతో పోలిస్తే మంచి రుచి ఉంటుంది అన్నమాట. ఒక తీయదనం కానీ వాసన కానీ సువాసన కానీ సహజంగానే ఉంటుంది. ఒక సంవత్సరం రోజులు మేము అట్లా పెట్టినా కూడా ఎలాంటి క్షీణించలేదు, ఎలాంటి క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ ఎక్కడ తేడా లేదు. దాదాపు మళ్ళీ చూసామని చెప్పేసి 2వ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కూడా ఆ బెల్లాన్ని మేము ఇప్పుడు కూడా కొద్దిగా వాడుతున్నాము. అంటే మేము పరీక్షించే దానికోసము సహజమైన పద్ధతిలో చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం మేము దాన్ని సపరేట్గా పెట్టి వాడుతున్నాము. 2 సంవత్సరాలు కూడా మా బెల్లం ఎలాంటి ఎక్కడ కూడా దాని ఫంగస్ ఫామ్ కావడం కానీ, రుచిలో తేడా రావడం కానీ, తర్వాత వాటర్గా మారడం కానీ ఎక్కడ జరగలేదు. కాబట్టి సహజమైన పద్ధతిలో పండించడం ద్వారా ఇన్ని ఫలితాలు ఉంటాయి, ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మేము స్వయంగా చేయడం ద్వారా మాకు తెలిసింది. ఎవరెప్పుడైనా కూడా మనం స్వయంగా అనుభవిస్తేనే దాని యొక్క రుచిని ఆస్వాదించగలుగుతాం. కాబట్టి మేము ఇక సహజమైన పద్ధతిలో బెల్లాన్ని మనం పండిస్తున్నాము. దాన్ని ఇంకా మనం ఫ్యూచర్లో బెస్ట్ వేలో హైజీనిక్గా బెల్లాన్ని తయారు చేసి ఒక ఎగ్జాంపులర్గా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా చేసుకునేట్టు మ్యాన్ పవర్ కూడా తక్కువ మ్యాన్ పవర్తో బెల్లాన్ని ఈజీగా తయారు చేసేట్టు నేను ఒక సిస్టాన్ని మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దాన్ని ఇప్పుడు చేసేదానికంటే కూడా ఇంకా చాలా సులభమైన పద్ధతిలో ఇంకా న్యాచురల్గా ఈజీగా చేసేదానికి మేము చేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర ఏదైతే పండుతాయో అవన్నీ కూడా మేము ప్రాసెసింగ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ చేసి మేమే డైరెక్ట్ కస్టమర్లకు అందిస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే ఎక్కడ కూడా కల్తీ అనేది జరగదు. ఎక్కడ కూడా కల్తీ లేకుండా పండిన దగ్గర నుంచి మళ్ళీ కస్టమర్ తీసుకునేంత వరకు కూడా ఎక్కడ కల్తీ లేకుండా మేము అరికట్టేదానికని ఎక్కడ కూడా మేము వేరే వాళ్ళకి ఎక్కడ విక్రయించకుండా కేవలం మా దగ్గరే మేము చేసి ఫైనల్ ప్రోడక్ట్ చేసి కస్టమర్లకు అందిస్తున్నాం. సో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక ధామాన్ని ఎవరైతే ఈ ధామ దర్శనం కోసం వస్తారో వాళ్ళందరూ కూడా మా ప్రకృతి వ్యవసాయాన్ని ఇక్కడ క్షేత్రాన్ని దర్శించారు, స్వయంగా చూశారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడినారు. ఎందుకంటే ప్రజెంట్ కావాల్సింది ఇదే స్వామి, మనకు ప్రజెంట్ ఉండే ఇక కల్తీ సిస్టంలో ఏది ఎత్తుకున్నా ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయింది.
సో ఇలాంటి సమయంలో ఇలాంటి పద్ధతులతో చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కావాలి, ఇది సొసైటీకి అవసరం. కాబట్టి మీరు మంచి పని చేస్తున్నారని చెప్పేసి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా మంది ఉత్సాహపరుస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా మా తరఫున, ఇస్కాన్ తరఫున, ఇక్కడ అహోబిలం తరఫున కూడా ధన్యవాదాలు. ఇంకా మా దగ్గర ఆవులు ఉన్నాయి, దాదాపు ఒక 100 ఆవులు ఉన్నాయి. ఆవులన్నీ కూడా సహజమైన పద్ధతిలోనే పెంచుతున్నాము. ఆవులు కూడా మేము ఎక్కడ కూడా కెమికల్స్ తో, అంటే రసాయనిక ఎరువులతో వేసిన గడ్డిని కూడా మేము ఆవులకు పెట్టాము. పచ్చిగడ్డి కూడా సహజంగా కొండకెళ్ళి, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క నల్లమల అడవులు మాకు మేముండే క్షేత్రంలోనే పక్కన నల్లమల అడవులు రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఈ నల్లమల అడవులు యొక్క ఎంతో ప్రకృతిగా చాలా విశాలమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 100 కిలోమీటర్ల వైశాల్యంలో ఇక్కడంతా కూడా అడవులు మా పక్కన ఉన్నాయి. ఈ యొక్క అడవుల్లో ఈ యొక్క గోవులు అక్కడంతా కూడా రోజంతా కూడా అక్కడ తిరిగి ఆ గడ్డిని అంతా కూడా వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇక మన గోశాలకు మళ్ళీ తీసుకొని వస్తారు ఈ యొక్క కాపర్లు. కాబట్టి ఆ గోవుల నుంచి వచ్చే ఒక గోమయం అయితేనేమి, ఇక పంచితం అయితేనేమి, ఇక పాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మంచి వాల్యూస్ కలిగి ఉంటాయి అన్నమాట. మనకు ఒక మనిషికి ఏ విధమైన మంచి వాల్యూస్ ఉండాలో వాటిల్లో పాలలో కానీ, నెయ్యిలో కానీ, ఇక గోమూత్రంలో కానీ, ఆవు పేడలో కానీ మనకు సంబంధించిన మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్ని కూడా సహజంగా ఆ గోవుల్లో లభిస్తాయి. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అదే మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తుంది గోవు. అంటే మనం మంచి కెమికల్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ని ఇవ్వడం వల్ల, మంచి ఆహారాన్ని ఇవ్వడం వల్ల గోవు మళ్ళీ మనకు ఎలాంటి ఆహారం మనకు ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మేము ఇలా ఆవులన్నీ కూడా, గోవులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేసి రోజంతా కూడా అక్కడ గడ్డిని మేసి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి వాటి ద్వారా వచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా, అంటే మరీ ముఖ్యంగా యొక్క పాలలు అయితేనేమి, గోమూత్రం అయితేనేమి, పేడనైతేనేమి, వాటి వాల్యూస్ అన్ని కూడా 100% న్యాచురల్ గా ఉన్నాయని చెప్పి మాకు వాడినళ్ళు కూడా, వాడిన ద్వారా చూసిన వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు. కాబట్టి గోవులను సంరక్షించాలన్నా, గోసేవ చేయాలని కూడా ఇక్కడ మా దగ్గర మంచి అవకాశం ఉంది. చాలా మంది గోవులు మాకు ఇక్కడికి దానం ఇచ్చిపోతుంటారు. తర్వాత మేము కూడా ఇక్కడి నుంచి ఆవులను సంరక్షించాలి, ఆవులు కాపాడాలి, ఆవులు పెంచుకోవాలని చెప్పేసి ఎవరికైతే స్వయంగా వాళ్ళకు ఉత్సాహం ఉంటుందో, ఎవరికైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మేము గోవును ఉచితంగానే దానం ఇస్తున్నాం. అంటే గోవును ప్రతి ఒక్కరూ సంరక్షించాలి. మన దగ్గర మనం కొన్ని చేయగలుగుతాం, కానీ అదే విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ విలువైన భావంతో చేసినప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఉండే ఆవులన్నీ కూడా మనం సంరక్షించగలుగుతాం. సో కొన్ని వేల కాదు, కొన్ని లక్షల ఆవులను కూడా మనం సంరక్షించగలుగుతాం. ఒకరమే 10 ఆవులను, 20 ఆవులు, 100 ఆవులు చేయగలుగుతాం. అదేవిధంగా 100 మంది వచ్చారంటే 1,00,000 ఆవులు కూడా చేయగలుగుతాం. అదే ఆ విధమైన సిస్టంలో ఎవరైతే ఇక్కడికి ఆవు కోసం మా దగ్గరికి ఆవును మేము సాకలేకుండా స్వామి దీన్ని సంరక్షించండి, తీసుకోండి అని చెప్పి వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళను వద్దనకుండా మేము దాన్ని స్వీకరించి సంరక్షిస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా మాకు ఆవు కావాలి, మేము సంరక్షిస్తాము, మాకు కూడా ఆ శక్తి ఉంది, మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, మాకు కావాలని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మేము గోవును ఇక్కడి నుంచి ఇస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గోవులకు పుట్టినటువంటి వృషభాలు ఏవైతే ఉన్నాయో, ఎద్దులు కూడా, వాటిని అన్నింటిని కూడా రైతులకు మేము ఉచితంగా ఇస్తున్నాం. తద్వారా రైతు సహజ పద్ధతిలో తన యొక్క పొలాన్ని దున్నుకొనేసి పంటలు పెట్టుకునేసి ఆ యొక్క వృషభాలను, ఆ నందులను ఆయన కాపాడుతాడు. ఆ కాపాడడం వల్ల నంది యొక్క కృప కూడా రైతుకు ఉంటుంది. అదేవిధంగా ఒక నందిని మనం కోతలకు పోకుండా కాపాడిన వాళ్ళు అవుతాము. అందుకని చెప్పేసి ఎవరికైతే ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుందో రైతులకు, వాళ్ళకందరికీ కూడా మా దగ్గర పుట్టిన దూడలన్నీ కూడా, కోడదూడలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు ఇంతవరకు ఒక 100 నుంచి 150 కోడదూడల వరకు మేము
ఉచితంగా ఇచ్చాము. ఎక్కడ కూడా ఒక కోడలను కూడా మేము డబ్బులు తీసుకోలేదు, ఎవరికి కూడా అమ్మలేదు. ఆ ఇవ్వడం కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ ద్వారా అగ్రిమెంట్ తీసుకునేసి ఆ వృషభాన్ని వాళ్ళు ఎవరు కూడా అమ్మేదానికి లేదు, దాని జీవితాంతం అది వాళ్ళు పోషించాలా. ఒకవేళ వాళ్ళు పోషించలేని పక్షంలో మళ్ళీ ఆ నందిని మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చారంటే మేము మా గోశాలలో పెట్టి మేము పోషిస్తామనే యొక్క కండిషన్ తోటి వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా కూడా మా దగ్గర ఉంటే గిన ఎవరు వచ్చి అడిగినా కూడా ఇక ప్రకృతి వ్యవసాయానికి కానీ ఆయన ఒక రైతు నేను చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈ విధంగా ఇచ్చి వాళ్ళకందరికీ కూడా సహకరిస్తున్నాము. సో ఈ విధంగా మా కార్యక్రమం ఇక్కడ గోశాలలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గోవు ద్వారా ఏదైతే కొన్ని ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తున్నాము, ఇక్కడ కౌ ప్రోడక్ట్స్ అని కొన్ని ఒక వింగ్ తయారు చేసి ఆ కౌ ప్రోడక్ట్స్ మనం సోపులు, తర్వాత గోమూత్రంతో గో ఆర్క్, ఆ తర్వాత ధూప్ స్టిక్స్ అని ఇక భగవంతునికి హారతి ఇచ్చడానికి అగరబత్తుల మాదిరి ధూప్ స్టిక్, అదేవిధంగా పిడకలు, ఇంట్లో ఏదైతే మనం అగ్నిహోత్రం చేస్తామో అప్పుడు గోమాయంతో చేసినటువంటి పిడకలను యొక్క అగ్నిహోత్రంలో అక్కడ చేసినప్పుడు వచ్చే మన యొక్క పొగ కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉండే ప్రదేశాన్ని ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెంచడం, అదేవిధంగా శుద్ధి చేయడం, దోమలు కూడా రాకుండా ఇంట్లో పరిశుభ్రంగా ఉండడానికి ఇట్లా మంచి యొక్క ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆవు పిడకలను కూడా సహజమైన పద్ధతులు అంటే న్యాచురల్ గా పండినటువంటి మా దగ్గర పసుపు న్యాచురల్ గా పండుతుంది. ఆ పసుపును కూడా ఇక పిడకల్లో మనం తయారు చేసేటప్పుడు కలిపి, అదేవిధంగా వేప ఆకు కూడా కలిపి రకరకాల ఒక పద్ధతుల్లో పిడకలన్నీ కూడా తయారు చేసి మనం ఇక్కడ అందుబాటులో పెడుతున్నాం. అందరికీ కూడా చాలా మంది మంచి పని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిడకలన్నీ కూడా తీసుకుపోయేదానికి చాలా ఉత్సాహపరుస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత సహజంగా దొరకదు. పేడ కానీ ఇక ఏదైతే మేము ఎక్కడ పోజ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏదైతే సేకరిస్తున్నాం అన్నీ కూడా సహజంగా దొరుకుతాయి. కాబట్టి ఈ విధంగా మేము బెల్లంతో పాటు కౌ ప్రోడక్ట్స్, అదేవిధంగా టర్మరిక్, ఇక పసుపును ప్రజెంట్ సొసైటీలో ఎక్కువగా కల్తీ జరిగేది పసుపు, ఆయిల్, కారం పొడి ఇవన్నీ కూడా చాలా కలుషితమైంది, కల్తీ జరుగుతున్నాయి. కాబట్టి వీటినన్నింటిని కూడా మేము నిర్మించాలని చెప్పేసి పసుపును మేము స్వయంగా పండిస్తున్నాం. ఇక్కడ మేమే పసుపును పండించేసి మేమే దాన్ని శుద్ధి చేసి పసుపును డ్రై చేసి తద్వారా మేము పసుపును స్వచ్ఛమైన పసుపును తయారు చేసి ఇంకా భక్తులకు ఇక్కడ వచ్చే వాళ్ళకందరికీ కూడా దాన్ని విక్రయిస్తున్నాం. సో ఇలా ఇవన్నీ కూడా మంచి అంటే సహజమైన పద్ధతిలో వచ్చే ఆహారాన్ని మేము సొసైటీకి అందిస్తున్నాం. ఈ విధంగా మా యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మేము ఇక్కడ నెలకొల్పాము. దీని ద్వారా చాలా మంది ఉపాధి కూడా కలుగు వాళ్ళకందరికీ కూడా ఉపాధి ఏర్పడుతూ ఉంది. అంటే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి. సో అది ఎలాగో అంటే మనం ఏదో కెమికల్ ఫార్మింగ్ చేసామంటే మనం పోయి ఒక దుకాణంలోకి వెళ్ళి ఒక బస్తాలను కెమికల్స్ మనం కొనడం వల్ల ఆ డబ్బులు మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళిపోయి మన దేశం దాటి వేరే దేశాలు కూడా మన డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని మనం ఒక చిన్న పద్ధతి మన యొక్క పద్ధతులు మార్చుకోవడం వల్ల, మనం చేసే విధానాలను మార్చుకోవడం వల్ల సెల్ఫ్ సస్టైన్ గా మన డబ్బులు మన ఊర్లో, మన గ్రామంలో, మన ఇంట్లోనే ఉండేటట్టు ఈ యొక్క పద్ధతులు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా మేము బయట నుంచి కూడా ₹1 పెట్టి కూడా బయట నుంచి ఏమి ఇక్కడికి కొనకరాము. కేవలం మా క్షేత్రంలో ఏదైతే దొరుకుతాయో, మాకేదైతే అందుబాటులో ఉన్నాయో వాటి ద్వారానే ఈ యొక్క సహజమైన ప్రకృతి వ్యవసాయాన్ని మేము చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ మేము డబ్బులు ఏదైనా వెళ్ళినా కూడా అవి కేవలం మన గ్రామంలోకే వెళ్తాయి, ఇక్కడే వెళ్తాయి, మన వాళ్ళకే వెళ్తాయి, మన కూలీలకే వెళ్తాయి. కాబట్టి మన దగ్గరే ఉంటుంది. కాబట్టి మన డబ్బులు మళ్ళీ మనకే వస్తాయి. అదేవిధంగా మనం ఏదైనా బయటికి వెళ్ళామంటే మన డబ్బులు ప్రపంచానికి వెళ్ళిపోతాయి, మన దేశం దాటి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా కూడా మనము మన భారతదేశానికి మనం సేవ చేసిన అంటే మనం వేరే దేశాలకు మనం ఇక్కడి నుంచి మనం పంపించకుండా మన దేశంలోనే, మన గ్రామంలోనే, మన ఊర్లోనే మన డబ్బులు మనకే మళ్ళీ మనకు ఉపయోగపడేటట్టు కూడా మనం దాన్ని మలుచుకోవచ్చు అన్నమాట. మేము దాన్ని గర్వంగా చెప్పగలుగుతాము. ₹1 కూడా మేము ₹1 కూడా ఇక్కడి నుంచి కూడా మేము
ఒక సింగిల్ పైసా కూడా ఇక్కడి నుంచి మనం వేస్ట్ గా ఎక్కడికైనా ఎవరికి కూడా పంపించట్లేదు. ఇక్కడ ఏమైనా మేము ఇక్కడ ఖర్చు పెడుతున్నామంటే మా దగ్గర నుంచి ఏదైతే లక్ష్మి ఇక్కడ మేము ఇస్తున్నామంటే అది కేవలం మన గ్రామ ప్రజలకు, మన చుట్టుపక్కల ఉండే గ్రామాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులు కూడా 10 మందికి ఇక్కడే ఉపయోగపడుతున్నాము. అది వేరే విధంగా వెళ్ళి ఎక్కడికెక్కడికి పోయి మల్టీనేషనల్ కంపెనీలకు వెళ్ళిపోకుండా అది ఒక మంచి మార్గాన్ని మేము చేసుకున్నామని చెప్పేసి మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక 100 కిలోమీటర్ల వరకు ఈ మా ప్రదేశం నుంచి 100 కిలోమీటర్లకు ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడ పొల్యూషన్ రాదు. ఇక్కడంతా కూడా నల్లమల రిజర్వ్ ఫారెస్ట్, సహజమైన పద్ధతిలో యొక్క చెట్లన్నీ కూడా ఇక్కడ కొండలన్నీ కూడా ఉంటాయి. మా పక్కనే ఒక లేక్ కూడా ఉంది, దాని తర్వాత ఒక హిల్ ఉంది. సో అంటే ఇక్కడ నుంచి మనకు మంచి అంటే అట్మాస్ఫియర్, సహజమైన పద్ధతిలో ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు అన్నమాట. మంచి దగ్గరగా నేచర్ దగ్గరగా మేము ఉన్నాము, దగ్గరగా జీవిస్తున్నాము. అదే విధంగా అందరినీ కూడా ఈ నేచర్ లో భాగం వాళ్ళు కూడా ప్రకృతి యొక్క ఈ నేచర్ ను ఆస్వాదించాలని చెప్పేసి కొన్ని ప్రణాళికలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ మేము ఒక మినీ రిసార్ట్స్ అంటే మంచి గదులు అంటే భవిష్యత్తులో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ మంచి ఆహారాన్ని తీసుకొని, మంచి గాలి తీసుకొని, ఇక మంచి ప్రదేశంలో ఇక ఆధ్యాత్మికమైన జీవనాన్ని గడుపుతున్నటువంటి ఆధ్యాత్మిక జీవనాన్ని భక్తులోని సాంగత్యాన్ని తీసుకొనేసి తద్వారా ఈ శరీరానికి మనం ఇప్పుడు బాగు చేసిన తర్వాత తద్వారా శరీరానికే కాకుండా ఆత్మకు కూడా మనము ఇక ఆహారాన్ని ఇచ్చిన అవుతాం. ఇప్పుడు ఉండే శరీరానికి మనం మంచి సహజమైన ఆహారాన్ని ఇవ్వగలుగుతాము. అదేవిధంగా ఈ ఆత్మకు కూడా మనము ఆహారాన్ని ఇవ్వగలుగుతాము. ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడం ద్వారా, ఆధ్యాత్మికమైన విషయాలను మనం తెలుసుకోవడం ద్వారా, భగవంతునితో మనం సంబంధం పెట్టుకోవడం ద్వారా, ఇక ఆత్మ భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం ద్వారా ఇక ఆత్మ సంతృప్తి చెందుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఆత్మ అనేది భగవంతునికి సంబంధించిన అంశం కాబట్టి తద్వారా ఇక ఆత్మ హ్యాపీ అవుతుంది అన్నమాట. తద్వారా మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాం. సో అందుకని చెప్పేసి ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడ అందరికి కూడా కొంతమంది ఎవరైతే ఇక్కడ మాతో పాటు ఇక్కడ కొంత సమయం గడపాలనుకుంటారో, కొన్ని రోజులు ఇక్కడ నివసించాలనుకుంటారో వాళ్ళకందరికీ ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక గదులు నిర్మించడం జరుగుతూ ఉంది. దానికి ప్రారంభిస్తున్నాం తొందరలో. ఆ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రకృతి కూడా మాకు ఇక్కడ సహకరిస్తూ ఉంది. కాబట్టి పక్కనే 24 ఎప్పటికీ రివర్ పోతా ఉంటుంది. వాటర్ మాకు ఇక్కడ మంచి ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు కూడా వాటర్ రివర్ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. మంచి నీళ్ళు ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పక్కన కూడా హిల్ ఉంది. దీని ద్వారా మనకు మంచి ప్రకృతిని మేము ఎవరైతే ఇక్కడ స్టే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ప్రకృతిని ఇవ్వగలడము, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక రసాయనిక ఎరువులతో కాకుండా సహజమైన పద్ధతిలో పండినటువంటి పంటల ద్వారా వచ్చిన ఆహారాన్ని భగవంతునికి నైవేద్యం పెట్టి భగవంతునికి నివేదించిన తర్వాత ఆహారాన్ని ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ ఎవరైతే ఇక్కడ మాతో పాటు ఇక్కడ నివసిస్తారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక వచ్చే కాలంలో ఇవ్వాలని చెప్పేసి ప్రణాళికలు చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా తక్కువ టైంలో అంటే ఇప్పుడు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉంది. కొంతమంది ఎవరైతే భక్తులు ఇక్కడ రావాలనుకుంటారో, ఇక అహోబిలానికి దర్శనానికి ఎవరైతే రావాలనుకుంటారో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే భారతదేశం నుంచి వెలుపల నుంచి కానీ ఇక్కడే రావాలనుకున్న వాళ్ళకి మంచి సదుపాయాలు ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి నవనరసింహ క్షేత్రాలను దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల ప్రదేశాలు ఇంకా చూడాలనుకుంటే కూడా వాళ్ళకందరికీ మంచి సదుపాయాలను ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రసాదాన్ని వాళ్ళకి ఏదైతే వాళ్ళు కావాలని వాళ్ళు కోరుతారో ఆ ప్రసాదాన్ని మేము తయారు చేసి భగవంతునికి నివేదించి వాళ్ళకి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన ప్రసాదాన్ని వాళ్ళకి అందించేదానికి కూడా మేము ప్రణాళికలు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఒక 5 ఎకరాల స్థలంలో
భవిష్యత్తులో అంటే తొందరలోనే 1-2 నెలల్లో మందిరం నిర్మాణాన్ని చేపట్టేదానికి మేము అంతా కూడా ఇక్కడ అహోబిలం ఇస్కాన్ తరఫున డాక్టర్ హోలీనెస్ సుఖదేవ స్వామి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా రేవతి రమణ్ ప్రభు హిస్ రేవతి రమణ్ ప్రభు యొక్క డైరెక్షన్లో ఆయన యొక్క అనుగ్రహంతో మందిర నిర్మాణానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఒక అద్భుతమైన మందిరం నిర్మించడానికి ఇక్కడంతా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంచి ప్రదేశం ఇక్కడ, అంటే చాలా మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కృష్ణునికి సంబంధించిన లీలలు, భగవంతుని లీలలను ఇక్కడ మనం ప్రదర్శించడం ద్వారా భక్తులందరూ కూడా ఇక్కడికి ఎవరైతే దర్శనార్థం వస్తారో వాళ్ళందరికీ కూడా కృష్ణుని యొక్క లీలను దర్శించడం, కృష్ణుని యొక్క లీలను స్మరణ చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఆధ్యాత్మికమైన ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి తద్వారా భగవంతుని దగ్గరికి వాళ్ళందరినీ కూడా భగవంతుని సంబంధాన్ని ఏర్పరచుకునే వాళ్ళు అవుతుంది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో ఒక మంచి అద్భుతమైన మందిరం కావాలని చెప్పేసి మేమంతా కూడా ఇక ప్రణాళిక చేస్తున్నాం. దానికి తొందరలో భూమి పూజ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ఇక్కడ మందిరం ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం, అంటే అక్కడ మందిరంలోకి వెళ్ళిన తర్వాత కేవలం భగవంతుడు ఒకడే గుర్తురావు, భగవంతుడి లీలలు మాత్రమే మనం గుర్తురావు. ఆ విధమైన ఒక వాతావరణాన్ని మేము అక్కడ చేస్తున్నాము. ఎటువంటి అక్కడ ఆ ప్రదేశంలో ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ కాకుండా, ఎటువంటి రూములు ఇవన్నీ కూడా కాకుండా ఒక ప్రదేశాన్ని మొత్తం భగవంతుని యొక్క మందిరం కోసం, భగవంతుని లీలల కోసం, భగవంతుని కార్యక్రమాల కోసం, భగవంతుని యొక్క భజన మందిరాలు, ఈ విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. సో అక్కడ అద్భుతమైన మందిరం, అంటే భవిష్యత్తులో మంచి మందిరం నిర్మించడానికి మేము రెడీ అవుతున్నాం, సిద్ధమవుతున్నాం. దానికి కావాల్సిన ప్రణాళికలు రెడీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా మీకు చెప్తూ మీ ముందుకు తీసుకొస్తాము. ఆ విధంగా రావడం ద్వారా ప్రజలందరినీ కూడా, అంటే ఎవరైతే ఈ ప్రదేశంలో నివసిస్తుంటారో, ఈ చుట్టుపక్కల నివసించే వాళ్ళు కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా మందిరం నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేయడం ద్వారా, వాళ్ళందరూ కూడా భగవంతుని సేవ చేయడం ద్వారా వాళ్ళందరినీ కూడా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచడం వాళ్ళు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు మందిరం, ఇస్కాన్కు ఇక్కడ మంచి మందిరం అవసరం. కాబట్టి ఎందుకంటే నలుమూల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు భక్తులందరూ, వాళ్ళకందరూ కూడా భగవంతుని వైభవం గురించి